హాయ్ హలో నమస్తే అదా ఫ్రెండ్స్. ఇట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే చాలా ఈజీనే, కాకపోతే మనకు సమయం ఉండదు. పొద్దున్నే వాళ్ళ కార్లు ఎన్నైతే ఉంటాయో, నాకైతే 4 ఉన్నాయి నా ఇంట్లో. సో వాళ్ళకైతే ఎన్నైతే కార్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి. మనం రెడీ అవ్వాలి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ మనం కొందరికైతే చేసుకునే లోపే సుర 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 తొందరగా వెళ్ళిపోవాలి కార్ది అని చెప్పేసి తొందరగా అయితే పొమ్మని చెప్తారు. సో అలాంటప్పుడు మనము తినడానికి కూడా టైం ఉండదన్నమాట. సో అందుకే ఈ ఈజీ ప్రాసెస్లో ఈ రొట్టె, మనకు కుబూస్ అంటారు దాన్ని ఇక్కడ. సో ఆ కుబుసు, ఇంకా మనము స్పైసెస్ కావాలంటే స్పైసీగా కారం పొడి కానీ, మనం ఇంటి దగ్గర తెచ్చుకున్నటువంటి పప్పుల పొడి, అయితే పప్పుల పొడి యూజ్ చేశాను ఈ వీడియోలో. సో ఆమ్లెట్ ఒకటి తీసుకునేసి ఆ కుబూస్ పైన పెట్టుకొని, మనకి ఏదైతే చీజ్ కానీ, జిబెన్ అంటారు ఇక్కడ, ఆ జిబెన్ కానీ, ఇంకా ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసుకునేసి దాన్ని ఒక రోల్ లాగా చుట్టుకునేసి షవర్మా రోల్ లాగా తినేస్తే కనుక మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో నేను ఆ ప్రాసెస్లోనే ఇది తయారు చేశాను. సో మనకు వచ్చేసి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అంటే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడున్న మన తెలుగు అన్నలకి కావచ్చు, తమ్ముళ్ళకి కావచ్చు, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఈజీ మెథడ్లో చేశాను అనమాట, సింపుల్గా. సో ఇంతవరకు నా వీడియోస్కి ఆదరించిన నా సబ్స్క్రైబర్స్కి చాలా హృదయపూర్వక నమస్కారము. మరిన్ని వీడియోస్ చాలా మంచిగా చేస్తాను, మీకోసమే చేస్తాను. సో ఇక్కడ కువైట్లో మేము ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వెదర్ కావచ్చు, బయట పరిస్థితి కావచ్చు, సో మేము పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఏదైనా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మంత్ ఎండ్కి వచ్చేసరికి శాలరీ అనేది చేతిలో ఉంటే ఆ పడిన ఇబ్బందులన్నీ కూడా మర్చిపోతాం ప్రతి ఒక్కరం. అదొక హ్యూమన్ సైకాలజీ అనమాట. సో ప్రతి ఒక్క వీడియోని నా వాళ్ళు కావచ్చు, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మిమ్మల్ని నొప్పించకుండా నేనైతే వీడియోలు అయితే చేస్తాను. సో నా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఇంకా నా వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నా వీడియో అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. సో మనము ఈ బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇంకా వీడియో చేస్తున్నాం కదా, అది చూసేయండి ఇంకా. సో ఒక ఎగ్, కుబుసు, కారం పొడి, ఎర్ర కారం పొడి, సాల్ట్, చీజ్. సో ఇవన్నీ వచ్చేసి మనం పొందుపరచుకోవాలి. దీని తర్వాత ఇంకా స్పైసీ కావాలంటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకోవచ్చిన పప్పుల పొడి, ఇదైతే ఆయిల్. ఓకే, చేసేద్దాము మరి. సో ఫస్ట్ వచ్చేసి మనము గ్యాస్ వెలిగించుకోవాలి. ఓకే, అది వచ్చేసి పెనము. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ నూనె కొంచెం ఉంది, అది వేడి అయిన తర్వాత మనము కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఓకే, సో ఇలా కోడిగుడ్డు అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి ఆమ్లెట్ లాగా. తర్వాత కొంచెం లైట్గా సాల్టు, కారం పొడి, చాలా ఈజీ అనమాట. సో ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆ కుబుస్ని కూడా మనము ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం హీట్ అయితే బాగుంటుంది కదా, అందుకని. సో మనం ఇలాగైతే కుబూస్ను అందులో వేసుకునేసి అలా కొంచెం హీట్ చేసుకోవాలి, ఎందుకంటే కుబూస్ మెత్తగా అవుతుంది కదా. ఓకే, సో మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇకపోతే మనం దీన్ని ఆఫ్ చేసేసి
ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత చీజ్ వేసేసుకుందాం. చీజ్ వేసుకున్న తర్వాత ఇంకా మనకి కావాలంటే స్పైసీనెస్ పప్పుల పొడి వేసుకుందాం. పప్పుల పొడి చాలా ఈజీ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఉంటే కనుక చిటికలో చేసేసుకోవచ్చు. నేను ఇంకా రోల్ లాగా ఏం చేసుకోవచ్చు, పీసెస్ లాగా ఏం చేసుకొని తినేసేయచ్చు డైరెక్ట్. సో ఇలా వేడిగా ఉందన్నమాట. సో అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. చీజ్, కారం పొడి, స్పైసీ. ఇంకెందుకు మరి ఆలస్యం, టేస్టీ ఖుబూస్ విత్ ఆమ్లెట్ చీజ్. దీనికి ఏదో మీరే పేరు కామెంట్ చేసేయండి. చీజీగా, కారంగా ఖుబూస్ విత్ ఆమ్లెట్ అయితే అదిరిపోయింది. Like and subscribe. Bye friends.